ఆనంది అక్కడ చాలా సీరియస్‌గా నిలబడి ఉంటుంది. అది చూసి ఆదిత్య అయితే, "ఏంటి నువ్వు ఇందమ్మగారు అన్న మాటలు సీరియస్‌గా తీసుకున్నావా ఆనంది" అని చెప్పి అడుగుతాడు. అది వినగానే ఆనంది అయితే, "అంటే మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు? అది సీరియస్‌గా తీసుకోబట్టే కదా నేను ఆవిడతో ఛాలెంజ్ చేసింది. ఆవిడతో నేను స్ట్రాంగ్‌గానే ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేసినట్లుగానే నిలబెట్టుకుంటానని" చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, "అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఆనంది" అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది అయితే, "మీకు మళ్ళీ నేను ఆయుర్వేదిక ట్రీట్మెంట్ జరిపించి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తాను, చూస్తూ ఉండండి" అని చెప్పి అంటుంది. అది వినగానే సునంద అయితే, "ఏంటి ఆ పని నువ్వు ఎప్పుడు చేయగలవు" అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే, "అత్తయ్య గారు, అప్పుడు ఏదో పొరపాటు జరిగి అలా జరిగింది, కానీ ఇప్పుడు అలా జరగదు అత్తయ్య గారు. ఆదిత్య గారిని నేను మళ్ళీ ఆ ఆయుర్వేదిక వైద్యశాల దగ్గరికి నేను తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళి ఆదిత్య గారికి నయమయ్యేలా నేను చేస్తాను అత్తయ్య గారు" అని చెప్పి అంటుంది. అది వినగానే సునంద అయితే, "లేదు, నేను ఒప్పుకోను. ఈసారి పూర్తిగా కాళ్ళు లేకుండా చేద్దామన్నా నీ ఉద్దేశ్యం? అసలు ఆ మెడిసిన్ ద్వారా ఆదిత్యకి ఏం తగ్గదు" అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే, "లేదు అత్తయ్య గారు, దయచేసి నన్ను నమ్మండి. ఎందుకంటే అప్పుడు ఏదో పొరపాటు జరిగింది. అందువలన ఆదిత్య గారికి అలా జరిగింది. ఈసారి అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు, ఆదిత్య గారిని నాతో పాటు పంపించండి" అని చెప్పి అంటుంది. అది వినగానే సునంద అయితే, "లేదు, నేను ఒప్పుకోను" అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే సునందని బ్రతిమలాడుతూ ఉంటుంది. "అత్తయ్య గారు, అలా అంటారేంటి అత్తయ్య గారు? ప్లీజ్, నేను ఇందమ్మ గారికి ఛాలెంజ్ చేసి వచ్చాను. ఆదిత్య గారు 15 రోజులు తిరిగేలోగా అతని కాళ్ళ మీద అతను నిలబడతారని నేను ఛాలెంజ్ చేశాను. ఆ మాట మీరు నిలబెట్టుకొనివ్వండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు" అంటూ ఆనంది అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. దానికి సునంద ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి శశికాంత్ అలాగే ఆదిత్య అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక సునంద ఆనంది మాటని కాదనగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.